చంద్రమోహన్ తన పర్సనాలిటీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్కి అభిమానిని అని చెప్పిన చంద్రమోహన్ ఎన్టీఆర్తో కంటే ఏఎన్ఆర్తో ఎక్కువ సినిమాలు చేశానని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, నేను కాలేజీలో ఉండగానే రామారావు గారికి అభిమానిని. ఆయనంతా అందగాడు ఏ సినీ ఇండస్ట్రీలో ఉండడు అని నా అభిప్రాయం. ఆయన పోషించిన కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలంటే నాకు చాలా ఇష్టం. ఈ జన్మలో అలాంటి వేషాలు నేను వెయ్యలేను. అందుకే ఆ అభిమానం మరింత పెరిగిందేమో. అవకాశాలను బట్టి ఆయనతో కలిసి కొన్ని సినిమాలు చేశాను. అయితే రామారావు గారి కంటే నాగేశ్వరరావు గారితోని ఎక్కువ చిత్రాలు పనిచేశాను. రామారావు గారి డిసిప్లిన్ అంటే నాకు చాలా గౌరవం. ఆయనలా ఉండాలని ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. అయితే అడుగు ఎత్తు ఉంటే నన్ను దాటి వెళ్ళిపోయేవాడివయ్యా అని ఏఎన్ఆర్ అంటూ ఉండేవారు. అలా మరో అడుగు ఎత్తు ఉండుంటే ఇన్ని సినిమాలు చేసేవాడినా అనేది సందేహమే. రామారావు గారిలా పౌరాణిక వేషాలు వేయాలి, పద్యాలు పాడాలని కోరిక నాకు ఉండేది. కానీ అప్పుడు నిజంగా పర్సనాలిటీ అడ్డం పడింది. నా పక్కన నటించిన హీరోయిన్స్తో కూడా హైట్ పరంగా కొన్ని సమస్యలు వచ్చాయి. యశోద కృష్ణ చిత్రంలో నటించేటప్పుడు శ్రీదేవి చాలా చిన్నపిల్ల. షూటింగ్ అయ్యాక మద్రాసు తిరిగి వస్తున్నప్పుడు ఒళ్ళో పడుకొని నిద్రపోయేది. ఆమె మొదట్లో నా పక్కన హీరోయిన్గా నటించింది, కానీ నాకంటే పొడుగు పెరిగిపోయింది. మీ పక్కన మళ్ళీ ఇప్పుడు హీరోయిన్గా చేస్తాను అనేది, కానీ అది జరగలేదు. ఇలా కొన్ని సందర్భాల్లో పర్సనాలిటీ వల్ల ఇబ్బందులు పడ్డాను అని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.